హలో వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ లాగ్ అయితే ఎస్టర్డే కంటిన్యూషన్ లాగేనండి. అది వెనస్డే లాగ్ మీకు తెలిసే ఉంటుంది. మేము ఓన్లీ వెనస్డే నాన్ వెజ్ తింటామండి. అందుకనేసి మా బాబు అయితే కీమా అడిగాడనేసి కీమా తెప్పించాను. కానీ ఆ రోజు అయితే ఏకాదశి ఉన్నదని మా మమ్మీ సడన్గా కాల్ చేసి చెప్తే సరే అది 3 వరకే ఉన్నదనేసి చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేమేమీ తినలేదు, ఒక పాలు తాగేసామండి. అందుకు పిల్లలు వచ్చే టైంకి చేయాలనేసి ఇంకా 2 o'clock నుంచి ప్రిపేర్ చేశానండి కీమా అయితే. ఇది ఎందుకు కడగడం కూడా చూపిస్తున్నానంటే, నాకు పెళ్ళైన కొత్తలోనే నాకు అసలు పనులేమీ రావండి. కానీ ఇంకా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినరు అసలు ఎప్పుడు కూడా, ఓన్లీ ఎగ్ ఒకటే తింటారు. ఇంకా సరే పెళ్ళే కొత్తలోనే నేను తినేదాన్ని కాదు. ఎప్పుడైతే మా మమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అప్పుడు తినేదాన్ని. ఇంకా పిల్లలు పుట్టినాక వాళ్ళకైనా పెట్టాలి కదండి, అందుకనేసి తెప్పించాను. ఎప్పుడు చికెన్ మటన్ ఏం తెప్పిస్తానులే, ఒకసారి కీమా తెచ్చండి అనేసి అంటే తెచ్చారు ఈయన. సరే ఇంకా కీమా ఓపెన్ చేసి కడిగితే అది పీసెస్ పడిపోతుందండి. ఏంటి ఇలా పడిపోతుందా అనేసి అనుకున్నాను. అర్థం కాలేదు నాకు. సరే ఎలా కడగాలో కూడా తెలియలేదు. ఇంకా మా మమ్మీకి ఫోన్ చేసి ఇలా పడిపోతుందమ్మా ఎలా కడగాలి అనేసి అడిగితే, ఏమీ లేదమ్మా, కన్నాలున్న గిన్నె కానీ ఇలాంటి నెట్ టైపు కానీ ఉంటే దాంట్లో పెట్టి కడిగితే ఈజీగా అయిపోతుందని చెప్పారు. ఇది నాకైతే నిజంగా ఆ రోజు మా మమ్మీ చెప్పేది ఒక టిప్ అనిపించింది నాకు. ఎందుకు అంటే, ఇప్పుడు పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, నాకులాగా పనులు రాలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పాను. ఇదిగోండి ఎంత చక్కగా 1 పీస్ కూడా పడకుండా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందంటే ఇంకా శ్రమ ఉండదండి అస్సలకి. అలా 3 టైమ్స్ కడిగేసామంటే అయిపోతుందండి. ఇదిగోండి షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత అదే ముద్దను తీసుకొని వచ్చి ఇంకా దీంట్లోనే కుక్కర్లో అయితే మామూలు చికెన్ మటన్ చేసినట్లుగా చేయకూడదండి. ఇది ఫస్ట్ కుక్కర్లోని ఇది మామూలుగా వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇది ఒకదానికొకటి ముద్దలాగా ఉండిపోకుండా కొంచెం ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి. వేసిన తర్వాత దీనికి తగ్గట్లుగా సాల్టు పసుపు వేసేయాలండి. వేసినాక కాసేపటికి ఇదంతా విడివిడిగా విడిపోతుంది. ముద్దలాగా ఉన్నదంతా విడిపోతుంది. విడిపోయి వాటర్ అయితే ఫామ్ అవుతూ ఉంటుందండి దీంట్లో. దీనికి వచ్చిన వాటర్, ఫామ్ అయిన వాటర్ తోటే దీన్ని విజిల్స్ పెట్టి ఉడికించేయాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేసి ఉడికించకూడదు. ఎక్స్ట్రా వాటర్ వేసినా ఒక స్మాల్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, కుక్కర్ విజిల్ రాదేమో అది ఇది అనేసి బోల్డ్ భయాలు ఉంటాయి వంట వచ్చే కొత్తల్లోనే, నేర్చుకునే కొత్తల్లోనే. అందుకనేసి మీకు భయం ఉంటే కనుక ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి విజిల్ పెట్టేస్తే చాలు. చూడండి వాటర్ ఫామ్ అవుతుంది అన్నానా, ఇలాగే వాటర్ ఫామ్ అవుతుంది. ఇదే వాటర్లోనే మనం విజిల్ పెట్టేసి ఒక దీనికైతే 5-6 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలండి. మటన్ కదా కాస్త ఎక్కువ అంటే ఉడకడం కాస్త ముదురుదైనా లేతదైనా టైం తీసుకుంటుంది. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఏం చేస్తామంటే వెల్లుల్లిపాయలు ఒలుచుకుందామండి. ఈ కైమా కూరకి అయితే వెల్లుల్లిపాయలు చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇష్టం మాట. కానీ మాది వైజాగ్ అని చెప్పాం కదండి, ఇక్కడ మటుకు డెలివరీ అయిన వాళ్ళకి ఇలానే చేస్తారండి. నువ్వుల నూనెలోని ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి వండి పెడతారు. అది చాలా బలం ఇస్తుంది అనేసి అంటారు. అంటే పిల్లలకి మంచిది, పుట్టిన పిల్లలకి అనేసి అంటూ ఉంటారు. వెల్లుల్లి తల్లి చేసినంత మేలు చేస్తుంది అని అంటారు మా మమ్మీ అయితే. ఇంకా అంతేకాకుండా డెలివరీ అయ్యే టైంలోనే నువ్వులు, ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేయాలండి. చేస్తాం కూడా మేము. అంటే సర్టెన్ మా బేబీకి 5 months వచ్చినంత వరకు ఓన్లీ నువ్వుల నూనె యూస్ చేస్తారండి. ఇగోండి దీనికైతే మసాలా దినుసులు అయితే రెడీ చేసుకున్నాను. ఏం లేదండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు, లవంగాలు, గసగసాలు అండి. అంతే. వాటి మసాలా దినుసులు అయితే దాన్ని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను కుక్కర్లోని ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా
నీట్గా బాయిల్ అయిపోయింది చక్కగాన. ఇది వేరే గిన్నెలోకి తీసుకొని ఇంకా వేరే దాంట్లో అయినా వండుకోవచ్చు. నేను తెలుసు కదండీ నేను తక్కువ గిన్నెలు యూజ్ చేస్తానని. మళ్ళీ తోముకోవడం కష్టమైపోతదని. అయినా సరే అంతగా ఇష్టం ఉండదండి. అస్తమాటికి పని పని అనడం. అందుకనేసి తక్కువ దాంట్లోనే చేసుకోవాలి అని చేస్తూ ఉంటాను. ఇది వేరే గిన్నెలోకి అదిగోండి పక్కనున్న గిన్నెలోకే తీసేసి ఇదే దీంట్లో దీంట్లోనే నువ్వుల నూనె ఏసుకున్నానండి. నువ్వుల నూనెతో చేసుకుంటే మంచిదనేసి. నడుముకి అది బలం ఇస్తది అనేసి అంటూ ఉంటారు. ఇగోండి వెల్లుల్లిపాయలైతే నేను తక్కువ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలనైతే ఏసాను. ఒక 10, 12 ఉంటాయి అనుకుంటా అండి. వేసిన తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని దీనికి పావు కేజీ కైమాకి ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి నెక్స్ట్ ఏస్తాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత. అంతేకాకుండా నా వీడియోస్‌లోని ఏమైనా సజెషన్స్ చేయాలంటే కామెంట్ సెక్షన్‌లో చేయండి. మీ సజెషన్స్ ద్వారా కూడా నేను ఇంకా బెటర్‌గా చేయాలి అన్నది తెలుసుకుంటా కదండీ! ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేసినట్లుగా అవుతది కదండీ! ఆహ్, కామెంట్స్ అవి చేస్తూ ఉండండి. అప్పుడే నాకు తెలుస్తది. ఇలా కాదు ఇలా చేయాలి. ఈ ప్రాసెసే కాదు వేరే ప్రాసెస్ కూడా ఉన్నదని తెలుసుకుంటాను. ఇగోండి ఈలోగా అయితే మసాలా కూడా నేను నూరిసుకొని తెచ్చుకున్నాను. ఆ మసాలాని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే ఎయకూడదు. ఆ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న కీమానేమొచ్చి వేసుకోవాలి. వేసుకొని బాగా అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్టు, పసుపు వేసుకోవాలి. ఇందాకల్లాగేనండి. అంటే అది ఓన్లీ కైమా దీనికి సరిపడినట్లుగా ఏసుకున్నాం. ఇప్పుడు హోల్ కర్రీ మొత్తానికి సరిపడినట్లుగా పసుపు, కారం, సాల్టు ఏసుకుంటానండి. ఏ పసుపు కూడా చాలా వరకు యూజ్ చేయాలండి. అది యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతది కాబట్టి. అందులోని నాన్ వెజెస్‌కైతే ఇంకా ఎక్కువగా యూజ్ చేసినా తప్పు లేదు. అంటే ఎక్కువంటే ఎక్కువ కాదు. ఎంతలో ఏసుకోవాలో అంతలోనే ఏసుకోవాలండి ఏదైనా. ఏది ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. అలా అటు ఇటు అయితే కలుపుకుంటున్నాను మొత్తం అంతటికి పట్టేటట్లుగా. ఇదైతే ఫస్ట్ బాయిల్ చేశాను కదండీ! ఇదే కుక్కర్‌లో. మళ్ళీ ఇదే పెట్టేసరికి కొంచెం అడుగు పట్టినట్లుగా అయింది అంటుకుంటున్నట్లుగా. ఏం పర్వాలేదండి. ఇదిగోండి మసాలా ఏసి వాటరేస్తే అది కవర్ అయిపోతది. ఇదిగోండి పిల్లలైతే వస్తారు కదా! సాయంత్రంకి ఇంకే స్నాక్స్ పెట్టనండి. ఇదే మా బాబుకి ఇష్టం అని చెప్పా కదా! ఇదే ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చిన తర్వాత కొంచెం స్నాక్ టైప్‌లోని కొంచెం తింటారు. మళ్ళీ నైట్‌కి తింటారు సరిపోతదండి. ఇంకా వాటరైతే వేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏసుకొని అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ మసాలానైతే వేసుకోవాలండి. వాటర్ కూడా ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఏసుకుంటే చాలండి. అది బాయిల్ అవుతూ ఉంటది. నేనెందుకంటే ఇంత క్లియర్‌గా చెప్తున్నానంటే అండి, నాకు అయితే మ్యారేజ్ అయిన 1 మంత్‌కే నేను హైదరాబాద్ వచ్చేసాను. కాబట్టి నాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఇంతకింతేసుకోవాలని. నేను అలాగే చేస్తూ చేస్తూ నేర్చుకున్నదే. అందుకనేసి ఎవరికైనా యూజ్ అవుతది కదా! అనేసి ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. ఇగోండి మసాలా అయితే ఎక్కువైపోయిందని సెపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా వాటర్ బాయిల్ అవుతూ ఉంటది కదండీ! బుడగలు బుడగలుగా వచ్చేటప్పుడు, అప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ అంటే ఎంతంటే ఒక 2 స్పూన్స్ మసాలా ఏసుకోండి. 2 స్పూన్స్ మసాలా అయితే సరిపోతది కరెక్ట్‌గా. అదేసుకొని అంటే అంతెందుకున్నదంటే జార్‌లో వాటర్ కూడా ఏసేసాను అందుకనేసి అంతలా కనిపిస్తుంది. 2 స్పూన్స్ 2 ½ స్పూన్స్ మసాలా ఏసుకున్నా పర్వాలేదు పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలుంటే 2 స్పూన్స్ ఏసుకుంటే సరిపోతదండి. ఇగోండి కొత్తిమీర కూడా వేసేసాను. ఇది హైలో పెట్టుకుంటే బాగా స్పీడ్‌గా ఉడికిపోతది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఆహ్, దగ్గర పెట్టుకొని వచ్చినంత వరకు హై అండ్ లో ఫ్లేమ్‌లోని పెట్టుకొని చేసుకోవాలి. చాలా బావుంటదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. స్మెల్ కూడా గుమగుమలాడుతది. అయిపోయిందండి. ఇదిగో మూత పెట్టేసాను. పాప కూడా వస్తుంది. ఇంతటితో అయితే ఈ లాగ్ క్లోజ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ తోటి, ఇంకా మంచి టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తది.
మీ షర్మిల.